నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. మహాలక్ష్మి మన సంపదలకు అధిదేవత. ఆమె ఉంటే చాలు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు అవలీలగా జరుగుతాయి. ఆమె అనుగ్రహం కోసం అందరూ అరులు చేస్తుంటారు. అలాంటి మహాలక్ష్మి అనుగ్రహం సులభంగా ఎలా లభిస్తుంది? ఆ అదృష్ట దేవత వరించేది ఎలా? మన జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, ఆ మహాలక్ష్మి అనుగ్రహం సంపాదించాలన్నా ఏం చేయాలి? ఇత్యాది అంశాలపై లక్ష్మీ కటాక్షం అంటూ ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో ఇద్దరు అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. బ్రహ్మశ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. అలాగే మరో ఆధ్యాత్మికవేత్త మనకి అనంతరాం శర్మ గారు ఉన్నారు. అనంతరాం శర్మ గారు నమస్కారం. వీరు కూడా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ముందుగా మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ శర్మ గారు, మహాలక్ష్మి అనుగ్రహం లభించటం ఎలా? అమ్మ అనుగ్రహాన్ని సంపాదించడానికి మనం ఏం చేయాలి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, వంశీ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి మరో సోదరుడు అనంతరామ శర్మ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఏ దేవత అయితే లక్ష్మీ రూపంలో కొలువై సకల జీవరాశిని పోషిస్తూ ఉందో అలాంటి స్వరూపిణి అయినటువంటి ఆ మాతృమూర్తికి, ఆ జగన్మాతకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తారనమాట. లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఎలా అంటే, నేటి కాలంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మి అవసరం. లక్ష్మి లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా నేటి కాలంలో ఎవరి జీవనం కూడా, మనుగడ కూడా సాధ్యం కానటువంటిది. అయితే ఇక్కడ లక్ష్మి అనేసరికి అందరికీ కూడా వ్యావహారికమైనటువంటి సంపాదననే లక్ష్మీదేవేమో. లక్ష్మీదేవి అని అంటే ధనము, లక్ష్మీదేవి అంటే నగలు, లక్ష్మీదేవి అంటే నాణెములు, లక్ష్మీదేవి అంటే రూపాయి కట్టలు. ఇవి మాత్రమే లక్ష్మి అని అనుకుంటూ ఉంటారు. సరే, ఇవి లక్ష్మి కావని కాదు, కానీ ఇవి మాత్రమే లక్ష్మి అనుకోవడం మాత్రము పూర్తిగా 100% పొరపాటు. ధనం మూలం ఇదం జగతు అని మనకొక వాక్యం ఉంది. ఈ జగత్తుకంతా కూడా ధనమే ప్రధానం. అలాంటి ధనానికి కారణమైనటువంటి అధిదేవత, అలాంటి ధనాన్ని ఒసగేటువంటి దేవత లక్ష్మీదేవి అనేటువంటి భావనతో, ఈ ధనము అంటే వ్యావహారికమైనటువంటి కరెన్సీ కట్టెలు, నాణెములు, ధనము, బంగారము ఇవే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం అంటే వేదం ఏం చెప్తోంది? ధనం అగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధనమశ్నుతే అని శ్రీ సూక్తంలో, అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తంలో అసలు ధనం అంటే ఏంటి అని చెప్తారనమాట. ధనం అగ్ని, అగ్ని ధనం, ధనం వాయు, వాయు ధనం, ధనం సూర్యో ధనం వసు, సూర్యుడు ధనము, భూమి ధనము. అంటే పంచభూతాలనే ధనముగా మనకు వేదము చెబుతూ ఉంది. ఇక్కడ మనము అగ్నిని కానీ సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకుంటే అది మనకు ఐశ్వర్యమై ప్రసాదిస్తుంది. వాయువును సరైనటువంటి విధంగా మనం ఉపయోగించుకుంటే మనకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నేటి కాలంలో అగ్నే కానివ్వండి, వాయువే కానివ్వండి, జలమే కానివ్వండి, భూమే కానివ్వండి, వీటన్నిటినీ మానవుడు తను మనుగడ కోసము పంచభూతాలలో ప్రధానమైనటువంటి వీటిని నాశనం చేస్తూ ఉన్నాడు. తద్వారానే మానవుని యొక్క జీవన మనుగడ 120 ఏళ్ల ఆయుర్దాయం ఉండాల్సింది నేడు 65 ఏళ్ళు వరకు కూడా బతికి ఉండడం అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. కనుక
ధనం అంటే ఇది కాదు. ధనం అంటే పంచభూతాలను సంరక్షించుకోవడం ధనము. వాటిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవడం ధనము అని మనకు వేదం తెలియజేస్తున్నటువంటి విషయం. మరి లక్ష్మీదేవే గదా ధనానికి ప్రధానమైనటువంటి కారకురాలు. అలాంటి లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే, ఆమె అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అంటే, సాధారణంగా ఎవరైనా గాని ఆధ్యాత్మిక వాదులందరూ కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, చక్కగా లక్ష్మీ మంత్రాలు చదువుకోండి, లక్ష్మీదేవి ఉపాసన చేయండి, లక్ష్మీ తంత్రమును నేర్చుకోండి, లక్ష్మీదేవికి అభిషేకాలు చేయండి, శుక్రవారాలు ఇలాంటి ప్రసాదాలు నివేదనగా చేయండి, లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు చేయండి, ఆలయ దర్శనాలు తీసుకోండి అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మార్గములు ఇవన్నీ కూడా. ఇవి సాధారణమైనటువంటి జనానికి అందరికీ తెలిసినటువంటి విధానములే ఇవన్నీ కూడా. కానీ లక్ష్మీ కటాక్షము కలగాలి అనంటే ఇప్పుడు చెప్పేటువంటి వీటన్నింటికి కొంటే కూడా ప్రధానమైనటువంటి విషయము మరొకటి ఉంది. అదేంటంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే తమ బుద్ధిని, శక్తిని ఉపయోగించుకొని, శ్రమను ఉపయోగించుకొని కష్టపడతారో అలాంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అని ధర్మశాస్త్ర వచనం. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు వంశీ గారు. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. మనం కేవలము లక్ష్మీదేవి పారాయణాలు చేయండి అని మాత్రం చెప్పడం కాదు. ఉద్యమం, ఏ పనైతే చేయబోతున్నావో ఆ పనిని ఒక ఉద్యమం లాగా చేయు. సాహసం, చేసేటువంటి పనిని సాహసంతో చేయు. ధైర్యం కోల్పోకుండా చేయు. బుద్ధి శక్తి పరాక్రమ, బుద్ధిని ఉపయోగించి చేయు, శక్తిని ఉపయోగించి చేయు, పరాక్రమం చూపించి చేయు. ఈ 6 గుణములు ఎవరైతే వద్ద అయితే ఉంటాయో, ఈ 6 విధములుగా ఎవరైతే పనిని పూర్తి చేస్తారో, ప్రయత్నం చేస్తారో తత్ర దేవ సహాయక, అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కనుక లక్ష్మీ కటాక్షం పొందాలి అని అంటే వాటికి సంబంధించినటువంటి విధానాలు మనకు పరిష్కార మార్గాలలో మనకు సాంప్రదాయవాదులందరూ చెప్పేటువంటివి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, చక్కగా స్నానము చేసుకోండి, ఇంట్లో ఏవి పనికిరాని వస్తువులు ఉంచుకోకండి, ఇంటి ముందు గుమ్మం ముందు చక్కని ముగ్గులు పెట్టండి, ఇలాంటివన్నీ చెప్పేటువంటివి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటినీ మించి ఇలా 6 రకములుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తమ పూనుకున్నటువంటి పనికి ఈ 6 విధములుగా ప్రయత్నం చేస్తారో, లక్ష్మీ కటాక్షం కావాలి అనంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ లో ఈ 6 విధాలుగా ప్రయత్నం చేయడం, ఒక ఉద్యోగంలో ఉంటే ఈ ఉద్యోగంలో ఈ 6 రకాలుగా ప్రయత్నం చేయడం, ఒక గృహస్థుగా ఉంటే ఒక గృహస్థుగా ఈ 6 రకాలుగా ప్రయత్నం చేయడం. ఇలా ఎవరైతే పరిపూర్ణమైనటువంటి బుద్ధిశక్తి పరాక్రమములతో పనిని పూర్తి చేస్తారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షము కలగడము సందేహము లేదు. ఖచ్చితంగా లక్ష్మీదేవి వారిని వరించడం అనేటువంటిది తథ్యం. కనుక ఈ విధమైనటువంటి విధంగా లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే ప్రయత్నం చేయాలి వంశీ గారు. అద్భుతంగా వివరించారు శ్రీకాంత్ శర్మ గారు. మనకి లక్ష్మి అంటే ధైర్యలక్ష్మి, అలాగే ధైర్య సాహసే లక్ష్మి అంటాం. ఇలా లక్ష్మి మనకి అనేక రూపాల్లో లభిస్తుంది. అందుకే మనం అష్టలక్ష్మి అని కూడా అంటాం. ఇప్పుడు అనంతరామ శర్మ గారు, మనకి అష్టైశ్వర్యాలు అంటాం కదా, ఈ అష్టైశ్వర్యాలు అంటే ఏంటి? ఈ అష్టైశ్వర్యాలని పొందడానికి ఏం చేయాలి? లక్ష్మీ నమస్తే. లక్ష్మి ఎక్కడెక్కడ నివసిస్తుంది అన్న విషయానికి వస్తే, ముందు అమ్మవారు ఎక్కడ ఉంటుంది? కమలంలో కూర్చొని ఉంటుంది. ఆ కమలం దేనికి ప్రతీక? స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతీక. ఇందాక మన గురువు గారు చెప్పినట్లుగా లక్ష్మీదేవి అనేక రూపాల్లో ఉంటుంది. కమలంలో వికసించి ఉంటుంది, జ్ఞాన స్వరూపిణిగా ఉంటుంది. అయితే ఆ కమలము జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడింది. అంటే జ్ఞానాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవతగా చెప్పబడి ఉంది అమ్మవారు. ఎవరికైతే జ్ఞానం కలిగి ఉంటారో, ఇక్కడ జ్ఞానము అంటే మనం కేవలం లౌకిక పరమైన చదువులు
వాటి నుంచి వచ్చే సారం మాత్రమే కాదు, ఇటు ఆధ్యాత్మిక పరమైనటువంటి చదువులు, ఎవరిని ఎట్లా గౌరవించాలి, ఎవరి దగ్గర ఏ విధంగా మసలుకోవాలి, గురువుల దగ్గర ఏ విధంగా ఉండాలి, పీఠాధిపతుల దగ్గర ఏ విధంగా ఉండాలి, దేవాలయంలో అర్చకుల దగ్గర ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ. అనంతరామ శర్మ గారు మీ వాయిస్ బాగా డిస్టర్బెన్స్గా ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రీకాంత్ శర్మ గారు, అష్టైశ్వర్యాలు అంటాం కదా, ఈ అష్టైశ్వర్యాలు అంటే ఏంటి, వాటిని ఎలా పొందొచ్చు మనం? అష్టైశ్వర్యాలు మనం ప్రధానంగా మన నిత్య జీవితంలో వాడేటువంటి వాక్యం ఇది. అష్టైశ్వర్యములతో తులతోగు, అష్టైశ్వర్యములతో వర్ధిల్లు అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యములంటే అష్టలక్ష్మిలు మనకు శాస్త్రంలో చెప్తారు. ఈ అష్టలక్ష్మిలు ఏవైతే అనుగ్రహిస్తుందో వాటిని అష్టైశ్వర్యములు అంటారు. మరి అష్టలక్ష్మిలు అంటే ఏంటి? ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ 8 మందిని అష్టలక్ష్ములు అంటారు. ఈ అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి దేవతలు ఈ లక్ష్మీదేవులు. వీళ్ళిచ్చేవే అష్టైశ్వర్యాలు. ఇక్కడ ఒక్కో దేవత ఇచ్చేటువంటిది ఒక్కో ఐశ్వర్యము. దాన్ని బట్టి మనకు అష్టైశ్వర్యాలు ఏంటి అనేటువంటివి అప్పుడు వెంటనే మనకు అర్థమైపోతుంది. మొట్టమొదలు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే, ఆది దేవత మనకు ప్రధానంగా సంసారంలో భార్యాభర్తలు ఇరువురు ప్రధానమైనటువంటి వారు. మంచి భార్య లేదా మంచి భర్త కలిగి ఉండడం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. అందుకే మనకు నీతి శాస్త్రంలో ఒక మాట చెప్తారనమాట, అమృతం సద్గుణా భార్య, అమృతం బాలభాషణం, అమృతం రాజసన్మానం, అమృతం మిత భోజనం అని అంటారు. అమృతం సద్గుణా భార్య, సద్గుణవంతురాలైనటువంటి భార్యను కలిగి ఉన్నటువంటి వాడు నిత్యము అమృత పానం చేస్తున్నటువంటి వాడితో సమానము అని చెప్తారు. కనుక ఉత్తమమురాలైనటువంటి మంచి గుణవంతురాలైనటువంటి భార్యను కలిగి ఉండడం అనేటువంటిది అది మొదటి ఐశ్వర్యంగా ఇక్కడ మనము గమనించాలి. ఇక్కడ భార్య చోట భర్త, ఉత్తముడైనటువంటి భర్త. ఏ ఇంట్లో అయితే భార్య పోరు గాని భర్త పోరు గాని లేకుండా ఆ దంపతుల మధ్య సఖ్యత అవిచ్ఛిన్నంగా అన్యోన్యమైనటువంటి అనురాగంతో ఆ దంపతులు కలిసిమెలిసి ఉంటారో అలాంటి సంసారము నల్లేరు మీద నడక వంటిది అని చెప్తారు. వాళ్ళ ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా చెప్పుకుంటారు. కనుక ఆది లక్ష్మి ఇచ్చేటువంటిది కళత్ర స్థానాన్ని, అంటే మంచి భార్యను లేదా మంచి భర్తను. ఇది మొదటి ఐశ్వర్యంగా మనము భావించుకోవాలి. రెండవ లక్ష్మీదేవి ధనలక్ష్మి, ధనం కలిగి ఉండడం. అష్టైశ్వర్యాలలో రెండవది ధనము. మూడవది ధాన్యలక్ష్మి, అంటే ఆహారం కలిగి ఉండడం, ధాన్యమును కలిగి ఉండడం ఐశ్వర్యం. ధాన్యం లేకపోతే ఆహారం ఏ విధంగా అందుతుంది? ఆహారం లేకపోతే మానవుని యొక్క జీవనం ఏ విధంగా గడుస్తుంది? కనుక మనకున్నటువంటి ఈ 84 లక్షల జీవరాశులకు కూడా ఆహారము ప్రధానం. కనుక అలాంటి 84 లక్షల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందించేటువంటి లక్ష్మి కనుక మూడవ ఐశ్వర్యము ధాన్యము అని చెప్తారనమాట. ఇక నాలుగవది గజలక్ష్మి. గజలక్ష్మి ఒక మంచి ఏనుగు మీద ఆసీనురాలై ఉంటుంది. ఆమె ఇచ్చేటువంటిది ఏంటి? వాహనములను ప్రసాదించడము. వెనకటి కాలంలో అంటే నేటి ఇంధనముతో నడిచేటువంటి వాహనములు రాక మునుపు వాహనములు అంటే ప్రధానంగా చెప్పుకునేటువంటివి అశ్వములు, మంచి ఎడ్లు లేదా గజములు, కొన్ని చోట్ల ఒంటెలు. వీటిని వాహనములుగా చెప్పుకునేటువంటి వారు. కాలం చాలా మారిపోయింది. ఇప్పుడు అధునాతమైనటువంటి కాలంలో ఉన్నాం కనుక ఇప్పుడు ఇంధనంతో నడిచేటువంటి ద్విచక్ర, చతుశ్చక్ర, బహుళ చక్ర వాహనములు ఉన్నాయి కనుక ఇప్పుడు ఐశ్వర్యములు వాహనములు మంచి కార్లు, మంచి వాహనములుగా మనము భావించుకోవచ్చు. అది ఐశ్వర్యములు నాలుగవ ఐశ్వర్యము, వాహనములు కలిగి ఉండడం. తర్వాత సంతాన లక్ష్మి, ఐశ్వర్యంలో ఐదవది సంతానాన్ని పొంది ఉండడం. అందుకే అమృతం బాలభాషణం అని అన్నారు.
పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, అసలు వాస్తవానికి ఒక అమ్మాయికి గాని అబ్బాయికి గాని యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం కావడం అనేటువంటిది ఒక ఐశ్వర్యం. అలా వివాహమైనటువంటి దంపతులకు సకాలంలో సంతానం పొందడం అనేటువంటిది వాళ్ళకి ఐశ్వర్యం. అలా కలిగినటువంటి సంతానము మాటలు వస్తేనే ఆ దంపతులకు పిల్లలు మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళకు ఆనందం. పిల్లలు మూగవాలుగా ఉంటే ఏ దంపతులకు ఆనందము? కనుక అమృతం బాలభాషణం అన్నారు. పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారనుకోండి, ఆ ముద్దు ముద్దు మాటలు ఆ తల్లిదండ్రులకు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, అది స్వానుభవంగా పొందవలసిందే గాని చెబితే తెలిసేటువంటి ఆనందం కాదు. కనుక ఐశ్వర్యములలో 5వ ఐశ్వర్యము సంతానం కలిగి ఉండడము. 6వ ఐశ్వర్యము 6వ దేవత అయినటువంటి వీరలక్ష్మి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి, పరాక్రమాన్ని, శక్తిని ఇచ్చేటువంటిది వీరలక్ష్మి. కనుక ఇక్కడ ఐశ్వర్యము అంటే ధైర్యమును కోల్పోకుండా ఉండడము అనేటువంటిది ఐశ్వర్యంగా చెప్పుకోవచ్చు. ఇక 7వ లక్ష్మీదేవి విజయలక్ష్మి, విజయాన్ని పొందడం, నువ్వు ప్రయత్నం చేసినటువంటి దానిలో విజయాన్ని పొందడం అనేటువంటిది కూడా విజయము అనేటువంటిది ఐశ్వర్యము. ఈ విజయాన్ని ఇచ్చేటువంటిది విజయలక్ష్మి. ఇక ఆఖరిది, చిట్ట చివరిది, అందరికీ అవసరమైనటువంటిది విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి ఇచ్చేటువంటిది విద్య. అష్టైశ్వర్యములలో 8వ ఐశ్వర్యము విద్య. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. చదువుకున్నటువంటి వాడు ఎక్కడికి పోయినా గాని వాడికి విలువ అనేటువంటిది లభిస్తుంది. కనుక విద్య అనేటువంటిది ఐశ్వర్యంలో 8వ ఐశ్వర్యము. ఈ విధంగా అష్టలక్ష్ములు ఇచ్చేటువంటివే అష్ట ఐశ్వర్యాలు. ఇవి ప్రధానమైన ఐశ్వర్యాలుగా మనకు మన సాంప్రదాయంలో చెప్తారు వంశీ గారు. చాలా అద్భుతంగా వివరించారు శ్రీకాంత్ శర్మ గారు. ఈ అష్టలక్ష్ముల గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేస్తూ వచ్చాం. ఈ అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని మనం ఎలా పొందగలుగుతాం? ఇందాక చాలా వరకు నేను లక్ష్మీదేవి అనుగ్రహం పొందేటువంటి విధానాలే చెప్పాను. అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలనంటే లక్ష్మీ అనుగ్రహము పొందితే అష్టలక్ష్ముల అనుగ్రహము మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అష్టలక్ష్మిలో ప్రధానంగా మనకు ఉండాల్సినటువంటివి 3. ఒకటి ధైర్యలక్ష్మి, 2వది విద్యాలక్ష్మి, 3వది సౌభాగ్యలక్ష్మి. ఇవి 3 ప్రధానంగా ఉండాలి. అందులో ధైర్యలక్ష్మి మనకు ఒక కథ చెప్తారు. ఒక మహారాజు గారు ఉండేటువంటి వాడు. ఆ రాజుగారింట్లో నుంచి ఒక లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. ఎవరమ్మా నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటే, నేను ఆదిలక్ష్మిని, నీ దగ్గర నేను ఇంకా ఉండలేను, వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఇలా ఒక్కొక్కరు ఆదిలక్ష్మి దగ్గర నుంచి, ధాన్యలక్ష్మి దగ్గర నుంచి ఇట్లా 7 మంది లక్ష్మిలు వెళ్ళిపోతారు. చివరిగా ఓ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అమ్మ తమరెవరు, తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, నేను ధైర్యలక్ష్మిని, నేను వెళ్ళిపోతున్నాను అని అంటే, అప్పుడు ఆమె పాదాల మీద పడతాడు మహారాజు. అమ్మ నువ్వు వెళ్ళిపోతే కనుక నేను ఇంకా జీవోత్సవాన్ని, ధైర్యం లేకపోతే మనిషి బ్రతికి ఉండడం కూడా లాభం లేదు. కనుక నువ్వు ఎంతమంది లక్ష్మిలు వెళ్ళిపోయినా సరే, కానీ ఈ ధైర్యలక్ష్మి నాతో పాటే ఉండాలి, ధైర్యం నాతోనే ఉండాలి అని అంటే, అప్పుడు ధైర్యలక్ష్మి ఉండిపోతుంది. ధైర్యలక్ష్మితో పాటు మిగతా అందరు లక్ష్మిలు వచ్చేసి ఆమెతో పాటే ఉండిపోతారు. అట్లా మనకి కథ చెప్తారంటే, మనకు విజయం వరించాలన్నా కానీ మనిషి ఎప్పుడు కూడా కుంగిపోకుండా ధైర్యంతో ఉండాలి. అలా ధైర్యంగా ఉన్నటువంటి వాడే కష్టపడి పని చేయగలుగుతాడు. కష్టపడి పని చేసినటువంటి వాడే సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయినటువంటి వాడికి లక్ష్మీ కటాక్షము లభిస్తుంది. కనుక అష్టలక్ష్మిల అనుగ్రహము మనకు కలగాలి అని అంటే, రకరకాల పూజా పాఠవాలు చేసుకోవద్దు అని మనం చెప్పం. ఆధ్యాత్మికవేత్తలం అయి ఉండి ఇలా లక్ష్మీదేవిని పూజించకూడదు అని చెప్పము, లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవద్దు అని చెప్పము. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో కేవలము పూజలు ఉపవాసాలు మాత్రమేనా లక్ష్మీ అనుగ్రహం పొందాలి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి యువతకి అందించేటువంటి సమాధానం మాత్రం ముమ్మాటికి ఇది కాదు. లక్ష్మీ కటాక్షము కలగాలి అని అంటే నీకు కష్టపడే తత్వం ఉండాలి. అష్టలక్ష్మి అనుగ్రహము నీకు ఉండాలి అని అంటే
నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధించేటువంటి విధంగా నువ్వు ప్రయత్నం చేయాలి. అష్టలక్ష్మిలు నిన్ను వరించాలి అంటే కనుక నువ్వు ఎక్కడా కూడా గివప్ అవ్వకూడదు. అంటే నేను ఇంకా చేయలేను, నా నుండి ఏమీ కాదు అనేటువంటి నిరాశ నిస్పృహలోకి నువ్వు వెళ్ళకూడదు. నేను చెయ్యగలను. మనకు భగవద్గీతలో ఒక 3 ముక్కల్లో భగవద్గీత చెప్తారు వంశీ గారు. ఆ అర్జున విషాద యుగంలో అర్జునుడు నేను చేయగలనా అని అంటాడు, ఆమై అని అంటాడు. అట్లాగే తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చి అర్జును యొక్క విషాదాన్ని తొలగించి లక్ష్యాన్ని చూపిస్తాడు. ఆమై అనేటువంటి 3 అక్షరాలని మారిస్తే అవి ఏంగా మారుతుంది. ఏఐఎం ఏంగా మారుతుంది. అంటే లక్ష్యాన్ని చూపిస్తాడు కృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత అర్జునుడు సాంఖ్యయోగానికి వచ్చేటువంటి సరికి అర్జునుడు ఆయన ఐఆమ్, అదే 3 అక్షరాలు యామ్, ఆమై, ఏం, ఈ అక్షరాలను మళ్ళీ మారిస్తే ఐఆమ్, నేను చేయగలను. అట్లా ఎప్పుడైతే అర్జునుడు నేను చేయగలను అనేటువంటి విశ్వాసం వచ్చిందో అప్పుడు అర్జునుడు కురుక్షేత్రాన్ని గెలిచాడు. అట్లా ఇప్పుడున్నటువంటి యువత అష్టలక్ష్మిల కటాక్షము కలగాలి అని అంటే కనుక నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి, నీ బుద్ధిని నువ్వు నమ్ముకోవాలి. నువ్వు ఎప్పుడూ కష్టపడాలి. నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధమైనటువంటి విద్యను నేర్చుకునేటువంటి విధంగా ఉండాలి. క్షణశ్చైవ విద్యామర్థం చ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య క్షణత్యాగే కుతో ధనం అని శాస్త్రంలో చెప్తారనమాట. ఒక్క క్షణము వృధా చేసినా గాని, ఒక్క క్షణము వృధా చేసినా గాని విద్యను గాని డబ్బును గాని సాధించలేము, సంపాదించుకోలేము. క్షణశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య, ఒక క్షణం వృధా అయినా గాని విద్య లభించదు, ఒక క్షణం వృధా అయినా గాని లక్ష్మీ కటాక్షం లభించదు. కనుక ఒక క్షణం కూడా వృధా చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి అయ్యి, మానవుడు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి కనుక ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, ఇఫ్ యు ఆర్ సాలిటరీ బీ నాట్ ఐడిల్, ఇఫ్ యు ఆర్ ఐడిల్ బీ నాట్ సాలిటరీ అని అంటారు. నువ్వు ఒంటరిగా ఉంటే కనుక ఎప్పుడు ఏదో ఒకటి చదువుకుంటూనో పని చేసుకుంటూనో కాలక్షేపం చెయ్యి. ఒంటరిగా ఉంటే కనుక, ఒకవేళ నువ్వు ఒంటరిగా లేకుండా నువ్వు నిరాశ నిస్పృహలో ఉంటే కనుక ఒంటరిగా ఉండకుండా ఎవరితోనైనా కలిసి ఉండు అని చెప్తారు. అట్లా ఎప్పుడు కూడా నిన్ను నువ్వు నమ్ముకుంటే, నీ శక్తిని నువ్వు నమ్ముకుంటే, నీ విద్యను నువ్వు నమ్ముకుంటే అష్టలక్ష్మిలందరూ కూడా నీతో పాటే ఉంటారు. కనుక నిన్ను నువ్వు నమ్ముకో, నీ శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించు. అలా గుర్తించినటువంటి నాడే లక్ష్మి కటాక్షం అపారంగా నిన్ను వరిస్తుంది. అద్భుతంగా వివరించారు శ్రీకాంత్ గారు. మనకి మహాలక్ష్మి ఆలయాలు అంటే ఇండివిజువల్గా ఉండే మహాలక్ష్మి ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో మనకి కొల్హాపూరు విశిష్టమైన ఆలయంగా కనిపిస్తుంది. కొల్హాపూర్ ఆలయం విశిష్టత ఏంటి? కొల్హాపూర్ ఆలయం సందర్శన చేసుకునేటప్పుడు ఎలా అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి, మీరేమైనా చెప్తారా? కొల్హాపురే మహాలక్ష్మి అని మనకు అష్టాదశ శక్తి పీఠాలలో చెప్పేటువంటి ఒక శక్తిపీఠ అమ్మవారు ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవి. 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము అమ్మవారు లక్ష్మీదేవి అక్కడ మనకు ఆవిర్భవించింది అని చెప్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసము ఎప్పుడైనా కుదిరినంత కాలంలో ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా కానీ, ఎందుకంటే మానవుడైనటువంటి వాడు జీవితంలో ఒక్కసారైనా కానీ ఒక శక్తి పీఠాన్ని కానీ, పంచారామాల్లో ఒక ఆరామ క్షేత్రాన్ని కానీ, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైనా కానీ, మనకున్నటువంటి పుణ్యక్షేత్రాలలో శ్రీశైల వెంకటాచలము, శ్రీశైలము, శ్రీరంగము, అయోధ్య వంటి క్షేత్రాల్లో అలాంటి క్షేత్రాలను మానవుడు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించి తీరాలి. కనుక ఇలాంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠమైనటువంటి కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవిని ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి శక్తిపీఠము, ఈ కొల్హాపురి శక్తిపీఠము. ఇక్కడ అంబాబాయి ఆలయం అని కూడా ఇక్కడ వాసులు చెప్తూ ఉంటారు. శక్తిపీఠాలలో ఇది ప్రధానమైనటువంటి శక్తిపీఠంగా, మిగతా శక్తిపీఠాలన్నీ కూడా పార్వతీ అంశతో ఏర్పడినటువంటి శక్తిపీఠాలు. ఇక్కడ మాత్రము కేవలం లక్ష్మీ రూపమై భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అమ్మవారు. కనుక ఎప్పుడైనా కానీ
మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి సమయంలో కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఇలాంటి కొల్హాపురి శక్తిపీఠమైనటువంటి మహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం అనేటువంటిది శ్రేయస్కరం. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి విశాఖలో కనకమహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం సందర్శన కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందా? విశాఖపట్నంగా చెప్పుకునేటువంటి కనక మహాలక్ష్మీదేవి ఈవిడ స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు. ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా కనక మహాలక్ష్మీదేవి అంటే అపారమైనటువంటి విశ్వాసము. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారి యొక్క వ్యాపార సముదాయాలకి కానివ్వండి, వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లకే కానివ్వండి, కనక మహాలక్ష్మి అనేటువంటి పేరు లేకుండా ఉండదు. అంతటి ప్రాధాన్యత, అంతటి వైశిష్ట్యాన్ని, అంతటి విశ్వాసాన్ని పొందినటువంటి క్షేత్రము ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి యొక్క ఆలయమును దర్శించుకున్నా కానీ, ఒకవేళ కొల్హాపూర్ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కనక మహాలక్ష్మి ఆలయము వైజాగ్లో ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించుకోవడము శ్రేయస్కరమే. ఇక్కడ ఆలయం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆలయం పైన ఎక్కడా కూడా ఆచ్ఛాదన అనేటువంటిది ఉండదు. సాధారణంగా ఆలయం అంటేనే మనకు గోపురంతో ఉన్నటువంటి ఆలయంనే మనము భావిస్తాము, ఊహిస్తాము కూడా. ఆలయం అంటేనే గోపురంతో ఉన్నటువంటిది. కానీ ఇక్కడ ఆలయానికి గోపురము అంటూ ఉండకుండా పైనుంచి వర్షం పడ్డా కానీ, సూర్యకిరణాలు కానీ, చంద్రకిరణాలు కానీ సాక్షాత్తు అమ్మవారిని నేరుగా స్పర్శించేటువంటి విధానంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉంది. ఎన్నిసార్లు ఈ ఆలయం పైన గోపురము పైకప్పు కట్టడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రయత్నం విఫలమయ్యి చిట్ట చివరికి ఇక్కడ ఉన్నటువంటి కనక మహాలక్ష్మి దేవికి ఇక్కడ ఆలయం పైకప్పు కట్టడము ఇష్టం లేదు కనుక ఈ ఆలయం ఈ విధంగానే ఉండాలని అమ్మవారు కోరుకుంటుంది అని ఆ విధంగానే నిర్మాణం చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ అమ్మవారికి ఒక హస్తం మాత్రమే దర్శనమిస్తుంది, ఇంకో చేతితో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా ఇక్కడి భక్తజనుల యొక్క విశ్వాసం కనుక ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వారు, తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు కూడా లక్ష్మి అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కనక మహాలక్ష్మీదేవిని దర్శించుకోవడము శ్రేయస్కరం. అద్భుతంగా వివరించారండి. అట్లనే మనకి తిరుమలలో కానీ లేకపోతే వెంకటేశ్వర ఆలయాల్లో అమ్మవారు వ్యూహలక్ష్మిగా శ్రీ మహావిష్ణువు గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న అదే ఫలితం లభిస్తుందా? తిరుమలలో కూడా శ్రీవారితో వ్యూహలక్ష్మి కనిపిస్తుంది. మీరు దీనికి మీరేమంటారు? అంటే ఎప్పుడు కూడా వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే అని చెప్పినట్టుగా స్వామివారికి అమ్మవారికి ఉన్నటువంటి బంధము వాక్కుకు అర్థానికి ఏ విధంగా అయితే బంధం ఉంటుందో, ఏ విధంగా అయితే వాక్తో కూడినటువంటి అర్థము ఆ పదానికి ఉన్నటువంటి అర్థము విడవకుండా ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా స్వామివారు ఎప్పుడు కూడా అమ్మవారిని విడవకుండా, అమ్మవారు ఎప్పుడు కూడా స్వామివారిని విడవకుండా నీడ మనిషిని అనుసరించినట్లుగా ఇరువురు కూడా ఒకరినొకరు అనుసరించే ఉంటారు. మనకేంటంటే మనము వెంకటాచలం వెళ్ళినప్పుడు ఏడుకొండల పైన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటాం, కానీ ఇక్కడ పద్మావతి దేవాలయం సపరేట్గా ఎక్కడో ఉంటుంది అనే భావనలో ఉంటారు. కానీ అలా కాదు, లక్ష్మీ సమేతుడయ్యే వెంకటేశ్వర స్వామి మనల్ని అక్కడ అనుగ్రహిస్తూ ఉంటాడు. లక్ష్మీ వక్షస్థల నివాసుడైనటువంటి వాడు, లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి వాడు కనుక లక్ష్మీదేవితోనే కూడుకొని ఉంటాడు. అలాంటి స్వామివారిని దర్శించుకుంటే అమ్మవారి యొక్క దర్శనం లభించినట్టే. కానీ స్వామివారిని దర్శించుకొని నాకు ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిందని చెప్పేసి అమ్మవారి యొక్క క్షేత్రాలను చిన్నచూపు చూడడం అనేటువంటిది భక్తులకు సరైనటువంటి కాదు. ఎప్పుడైనా కానీ భక్తుని యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండాలి అని అంటే, తాను పూజించేటువంటి దైవాన్ని ప్రతి పదార్థంలో కూడా తాను నమ్మినటువంటి దైవాన్ని, తాను పూజించినటువంటి దైవాన్నే చూస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి వారిలో లక్ష్మీదేవిని చూడటము, లక్ష్మీదేవిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము భక్తునికి ఉండవలసినటువంటి లక్షణము. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయాలను కూడా
అదే విధంగా దర్శించుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. శ్రీకాంత్ శర్మ గారు బాగా వివరించారు, అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఆ, లక్ష్మీదేవి పూజలో ఖచ్చితంగా ఆ, నారాయణుడిని కూడా పూజించాలంటారు. లక్ష్మీదేవి ఒక్కతినే పూజిస్తే అమ్మవారు అనుగ్రహం లభించదు అంటారు. లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కలిసి పూజించాలని పెద్దలు చెప్తారు. ఈ ఈ మాటలోనే అంతరార్థం ఏంటి? ఎప్పుడైనా కానీ దేవతారాధనలు ఎప్పుడూ కూడా దంపతి సమేతంగా వాళ్ళని ఆవాహన చేసుకొని పూజించిన సాంప్రదాయమే ఉంది. అందుకే లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః అని ఇలా అమ్మవారితో కూడినటువంటి స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకుంటూ వాళ్ళను ఆవాహన చేసుకొని పూజించడం అనేటువంటిది సాంప్రదాయము. అయితే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారిని అర్చించకపోతే అమ్మవారి యొక్క ఆరాధన ఫలితం లభించదు అనుకుంటే కనుక అది అజ్ఞానం. కొన్ని సందర్భాల్లో వంశీ గారు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన మాత్రమే ఉంటుంది. ఏదైనా మనం ప్రత్యేకంగా ఆరాధనలు చేసేటప్పుడు శివుణ్ణి ఆరాధించేటప్పుడు పార్వతీదేవి సమేతంగా శివారాధన చేసుకోవడం, ఉమామహేశ్వర ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసుకునేటప్పుడు లక్ష్మీ నారాయణుల యొక్క ఆరాధన, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి సమయంలో రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, సరస్వతీదేవి యొక్క ఆరాధనలో హిరణ్యగర్భ సమేత సరస్వతి ఆరాధన అంటే బ్రహ్మతో సమేతంగా ఆరాధన, ఇలా మనం ఆరాధనలు ఆ స్వామి వారితో కూడుకొని చేసుకోవడం అనేటువంటిది మంచిదే. అయినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రము కేవలం అమ్మవారి యొక్క ఆరాధనలు మాత్రమే కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో అమ్మవారిని స్వామివారితో కలిపి చేసుకునేటువంటి అవసరం అక్కడ ఉండదు. ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి చారుమతీదేవికి స్వప్నంలో కనిపించి నన్ను పూజించు శ్రావణ పౌర్ణమికి వచ్చేటువంటి శుక్రవారం నాడు అని చెప్పింది. ఆ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధనని మనము చేస్తూ ఉంటాం. లక్ష్మీ నారాయణ ఆరాధన అక్కడ మనము చేయం. అదేవిధంగా మనము కళ్యాణం ఆచరించిన వివాహం అది క్రతువులు ఆచరించుకున్నప్పుడు గౌరీ ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ గౌరీ ఆరాధన చేసేటప్పుడు గౌరీ ఉమా మహేశ్వర ఆరాధన అంటూ చెయ్యం, గౌరీ ఆరాధననే చేస్తూ ఉంటారు. అదే విధంగా వైభవలక్ష్మి వ్రతం ఆచరించుకున్నా గాని లేదా ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా కాత్యాయని వ్రతం ఆచరించినా గాని అలా ఆరాధనలో ప్రత్యేకంగా ఆ దేవత ఆరాధన చేసుకోవడం తప్పు కాదు. ఆ స్వామిని వదిలేసామే అనేటువంటి భావన అక్కడ అవసరం లేదు. అయితే కలశం పెట్టుకున్నటువంటి సమయంలో మాత్రము ఆవాహన చేసుకొని ఆరాధన చేసుకోవడము, మిగతా ఉపచారాల్లో మాత్రము ఐం హ్రీం శ్రీం వరలక్ష్మీదేవి నమః అన్నటువంటి చోట నారాయణ సమేత వరలక్ష్మీదేవి నమః అని చెప్పాల్సినటువంటి అంత అవసరం లేదు. అలా చెప్పకపోతే అది దోషము కాదు, అది రావాల్సినటువంటి ఫలితం రాదేమో అనేటువంటి సందేహం కూడా అక్కడ అవసరం లేదు వంశీ గారు. చాలా అద్భుతంగా వివరించారు. ఇక మన మహాలక్ష్మి పూజలో చాలామంది చెప్తారు లక్ష్మీ సోదరి జ్యేష్ఠలక్ష్మి రాకూడదు అని కోరుకుంటారు. మరి ఆ జ్యేష్ఠలక్ష్మి రాకుండా ఉండాలంటే భక్తులు ఏం చేయాలి? ఆ లక్ష్మిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలి? మహాలక్ష్మి మాత్రమే ఉండేలా చేసుకోవడానికి ఎలాంటి పూజలు చేయాలి? ఇప్పుడు లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటి అంటే మనకు 5 చెప్తారు. ఏనుగు కుంభస్థలము, గోవు పృష్ఠభాగము, స్త్రీ యొక్క వివాహిత యొక్క స్త్రీ పాపిటలో ఉన్నటువంటి సింధూరము, తర్వాత బిల్వదలము, తామర పువ్వు, వీటిల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్తారు. అంటే కొలువై ఉండడం అని అంటే ఆయా స్థానాలు లక్ష్మీప్రదమైనటువంటివి, అవి మంగళకరమైనటువంటివి అని చెప్తారు. లక్ష్మీదేవి సాధారణంగా కేవలం ఈ 5 స్థానాల్లోనే ఉంటుందా, ఇంకెక్కడా ఉండదా అని అంటే ఎక్కడ శుభ్రత అనేటువంటిది ఉంటుందో అక్కడ లక్ష్మీ కొలువై ఉంటుంది.
మరి జ్యేష్ఠ లక్ష్మి ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎక్కడ అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠ లక్ష్మి ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ శ్రోతలు భక్తులు మన ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, లక్ష్మీదేవి అంటే శుభ్రత, అలక్ష్మీదేవి అంటే అశుభ్రత. ఇవి రెండు మనము గమనించాల్సినటువంటి అంశం. ఏ ఇంట్లో అయితే పనికిరానటువంటి పదార్థాలు, పనికిరానటువంటి వస్తువులు, పాచి, బూజు, దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకోకుండా పేరుకొని పోయి చెత్తాచెదారముతో ఆ ఇల్లు ఉంటుందో అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ జ్యేష్ఠాదేవి ఇలాంటి చెత్తాచెదారంలో ఉండడం అంటే ఏంటి? ఇలాంటి చెత్తాచెదారము, పరిశుభ్రంగా లేనటువంటి ఇల్లు, ఇలాంటి తడిగా ఉన్నటువంటి ఇల్లు, అపరిశుభ్రమైనటువంటి పదార్థములు కలిగినటువంటివి, వాటితో కూడినటువంటి వాటి వల్ల అందులో నుంచి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటి ద్వారా అనేక రకములైనటువంటి వైరస్, క్రిమికీటకాలు ఉత్పన్నమయ్యి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి అవి అనారోగ్య కారకములవుతాయి. అలాంటి వాటి కారణంగా ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక్క కారణం చేత ఇంట్లో ఉన్నటువంటి వారు అనారోగ్యానికి గురి కావడం వలన అందరూ ఆసుపత్రుల పాలవడము, తద్వారా అందరూ మందులు, వైద్యము పొందడము, వైద్యముకు అనేకంగా డబ్బును ఖర్చు పెట్టడం ద్వారా లక్ష్మి వెళ్ళిపోయింది అనేటువంటి భావనకు అర్థమవుతుందా అంటే, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల డబ్బు వెళ్ళిపోయింది, లక్ష్మి వెళ్ళిపోయింది. జ్యేష్ఠాలక్ష్మి ఉండడం వల్ల లక్ష్మి ఉండడం లేదు అని అక్కడ మనము సింబాలిజంగా అర్థం చేసుకోవాలి. కనుక ఇంట్లో జ్యేష్ఠాలక్ష్మి ఉండకూడదు అంటే ఇది కేవలం మనకు సింబాలిజంగా ఇంత చెబితే అర్థం కాదేమో అన్నటువంటి కారణం చేత జ్యేష్ఠలక్ష్మి ఇట్లాంటి ఇంట్లో ఉంటుంది, లక్ష్మీదేవి ఇట్లాంటి ఇంట్లో ఉంటుంది అని పెద్దలు మనకు సింబాలిజంగా చెప్పారు. ఇప్పుడు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి కానీ యువతకు కానీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటి? ఇల్లు అనేటువంటిది శుభ్రంగా ఉండాలి, హైజీన్ గా ఉన్నటువంటి చోట లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం అనంటే మనం ఆరోగ్యంగా ఉండడము, ఆరోగ్యమే ప్రధానమైనటువంటి లక్ష్మి అనేటువంటిది గుర్తుంచుకోవాలి. కనుక ఇల్లు హైజీనిక్ గా ఉండాలి, హైజీనిక్ ఉన్న చోట లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అని ఒక మాట చెప్తారు. కనుక ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది, ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది అని పెద్దలు ఈ విధంగా మనకు చెప్పారు. ధన్యవాదాలు శ్రీకాంత్ శర్మ గారు. మాకు లైవ్ షోకి వచ్చి విలువైన సమాచారాన్ని అందించారు. మహాలక్ష్మి అంటే అష్టలక్ష్ములు, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటితో పాటు అష్టలక్ష్ములు గురించి స్పష్టంగా వివరించారు, మంచి సందేశాన్ని అందించారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలో మనం విన్నాం కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అసలు అనసూయరెడ్డి ఎవరు? రన్ టైలర్ కి అనసూయరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? ఈ రన్ టైలర్ అనేది మీరు ఎవరెవరి కోసం తీసుకొచ్చారండి? మన ప్లాట్ఫామ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో అది ఇంకా ఈజీ చేశాం. కస్టమర్ ఆర్డర్ పెడతారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, రన్ టైలర్ వస్తుంది. ఏ టెక్నాలజీని మీరైతే ఎలా అడాప్ట్ చేసుకున్నారు? మా యాప్లో జస్ట్ శారీని ఫోల్డ్ చేసి ఆడ పెట్టండి, పిక్ తీయండి, అప్లోడ్ చేయండి, ఆ శారీ మ్యానిక్విన్కి వెళ్ళిపోతుంది, కావాలంటే మోడల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కస్టమర్ ట్రై చేయొచ్చు, శారీని బై చేయొచ్చు. బొటిక్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మొచ్చు? ఎప్పుడు కూడా ఎలా నమ్మాలి?